డిఎస్సి నియామకాల అంశంపై ఎక్కడైనా ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధమని ఓ రాజకీయ నేత సవాల్ విసిరారు. తాడేపల్లి ప్యాలెస్లో అయినా, కడప కోటిరెడ్డి సర్కిల్లో అయినా, కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద అయినా చర్చకు సిద్ధమని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. డిఎస్సి నియామకాలపై ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో వ్యవహరించిందని, ఆరోపణలు చేస్తున్న వారు ఆధారాలతో ముందుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంతమంది వచ్చినా ఎలాంటి వేదికలోనైనా చర్చకు సిద్ధమేనని స్పష్టం చేశారు. డిఎస్సిపై జరుగుతున్న విమర్శలకు వాస్తవాలతో సమాధానం చెబుతామని తెలిపారు. ఇప్పుడు కాలుతున్న మారానికి అదే విధంగా ప్రభుత్వం కూడా అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధన తప్పనిసరి చేసింది కదా, వాళ్ళు ఏ విధంగా చేస్తారని చెప్పి 1-2 అభ్యర్థులకు సంబంధించిన దరఖాస్తులు తీసుకొని ఏదో చిన్న చిన్న తప్పులు ఉన్నాయని చెప్పి మొత్తం వ్యవస్థ అంతా నాశనమైనట్టు మాట్లాడుతున్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? స్పష్టంగా జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు ది క్యాండిడేట్ షుడ్ బి క్వాలిఫైడ్ ఇన్ ది ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఏపీ టెట్ ఆర్ సీటెట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్స్, సెకండరీ గ్రేడ్ టీచర్స్, టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ హెచ్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్. ఆ రోజు ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్లో స్పష్టంగా చెప్పడం జరిగింది, మెరిటోరియస్ స్పోర్ట్స్ కోటాలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా సబ్జెక్టు టీచర్లకు ఖచ్చితంగా టెట్ పాస్ కావాల్సి ఉంటుంది, సంబంధిత సబ్జెక్టులో నిష్ణాతులై ఉండాలి, పరీక్ష పాస్ బీఈడి కానీ హెచ్జిటి కానీ పాస్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్స్ కానీ పీఈటీలకు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది పోస్ట్ రిలేటెడ్ టు ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సచ్ as ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, కోచెస్, ది రిక్రూట్మెంట్ requirement of essential qualification like BPED, diploma in coaching, etc. will be temporarily relaxed for appointment under sports quota. The temporary relaxation is intended to strengthen the sports education and training in such institutions by the meritorious sports persons. However, such selected candidates appointed under sports quota shall acquire the required qualification within a period not exceeding 5 years from the date of appointment of such post. Only drill masters ga ఉద్యోగం పొందే వారికి బీపీఈడి కానీ లేకపోతే పీఈడి ట్రైనింగ్ అవసరం లేదు, వారికి రిలాక్సేషన్ ఇస్తున్నాం. వారు అపాయింట్మెంట్ అయిన 5 సంవత్సరాల లోపల సంబంధిత ట్రైనింగ్ను పూర్తి చేయాల్సి ఉంటుంది. డ్రిల్ మాస్టర్ పీఈటీలకు ఈ ఫిజికల్ డైరెక్టర్స్కు టెట్ రాయాల్సిన అవసరం లేదు. గతంలో కూడా మనం చూసాం, 15-20 సంవత్సరాల క్రితం ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఉద్యోగార్థులు అందుబాటులో లేనప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయిన వారికి కూడా ఆ పోస్టులు ఇచ్చేసి తర్వాత 4-5 సంవత్సరాల సమయం ఇచ్చి వారిని ఆ టీచర్ ట్రైనింగ్ పూర్తి చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా కూడా అనేక సంవత్సరాలుగా ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రాక్టీస్ ఉండడం జరిగింది. స్కూల్ లైసెన్స్ కానీ హెచ్జిటీల విషయంలో స్పష్టంగా ప్రభుత్వం నిర్దేశించడం జరిగింది. టెట్ పాస్ కావాలి, సంబంధిత సబ్జెక్టులో నిష్ణాతులైన వారికి ఇస్తామని చెప్పి స్పష్టంగా చెప్పినప్పటికీ అవాస్తవాలు ప్రచారం చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకో లేకుంటే వారికి కావాల్సిన వారికో డబ్బులు చేతులు మారి అనవసరమైన అభ్యర్థులకు ఇవ్వడం జరిగిందని చెప్పడం ఎంతవరకు అన్యాయం? ఇది తప్పేవో చూపించండి. ఇది తప్పు. ఎక్కడైనా సరే మెరిటో